అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ కూడా ఏం కొట్టట్లేదండి. ప్లీజ్ లైక్స్ అయితే చేయండి. మీరు ఎంతవరకు మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తే మేము అంత బాగా తీయగలం. దీంట్లో చూస్తున్న పాత్రలు కానీ సన్నివేశాలు కానీ పేర్లు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే చూడకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమిది ఇంతసేపు అయినా రాలేదు? ఎన్నిసార్లు చెప్పింటాను నేను. నాకు నైట్ టైం అంటే చాలా భయం అవుతుందండి రమ్మని. అస్సలు ఏమేం కానీ చెప్తే వినిపించుకోడే, కడుపుతో ఉన్నా కూడా వినిపించుకోడు. నేను అలా ఎలా ఉంటాను అసలు? కడుపుతో ఉన్నప్పుడు నాకు ఎట్లా ఉండకపోతుంది? ఒక్కటే ఇంట్లో ఎవరు చెప్పినా మా అమ్మ కూడా వస్తానని చెప్పింది. ఇంతవరకు ఇంటికైతే రాలేదు. ఒకసారి ఆయనకైనా ఫోన్ చేయాల. హలో హలో, ఏమండి? కాదు, జల్దీ వస్తానన్నారు కదా డ్యూటీకి పోయి. హలో, ఏమే అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలా డ్యూటీలో ఉన్నప్పుడు నాకు డిస్టర్బ్ చేయొద్దు అని? మాటికి చెప్పుకుంటూ కూర్చోవాలంటే ఎవరికి అవుతుంది? ఏ కడుపుతో ఉన్నావులే, లేదని లేదు. మీ అమ్మ వస్తానని చెప్పింది కదా, పో మీ అమ్మను పిలుచుకొని వచ్చుకొని పెట్టుకోపు. మీరు నాకు డ్యూటీ ఉంది, మీద ఫోన్ చేయొద్దు. నువ్వు ఏదో టెన్షన్లో ఉంటావు, నీదో తలకాయన పైనకి మీద ఫోన్ చెయ్యొద్దు నువ్వు గంగా. నీకు ఇంట్లో పని పాట ఏం లేకున్నట్లుంది, అందుకే నా తలకాయ తింటావు. ఇంటికి వచ్చి ఏం చేయాలా? నైట్ డ్యూటీ పడింది నాకు. పో మీ అమ్మని తోలుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోపో. అయ్యో రామా, అప్పుడే ఫోన్ కట్ చేసేసిన. ఇంకా చెప్పే పుసాద్ లేదు, ఏం లేదు. ఇట్లా వాడుంటే ఏమన్నా ఉందా గతి? ఇంటి పెద్ద ఇంట్లో అసలు నన్ను ఒకటే ఏడిసిపెట్టిపోతారు. కడుపుతో ఉన్నాననేది ఇది కూడా లేదు. చూస్తే కరెంట్ కూడా పోయింది. ఇంత మబ్బులో ఎట్లుంటాను? దీపం అంటించుకొని కూర్చోవాల ఒక దగ్గర. నా బతికి ఎట్లయిపోయింది? మా అమ్మ అనేదన్నా రాకూడదా జల్దీ? ఏమ్మా, భయం అవుతుందా ఒకటి ఉండేకి ఇంట్లోనా? వచ్చిందంటే అయిపోతున్నా కదా ఇంట్లోకి. అక్కడ కొంచెం దూరమే కదా ఉండేది, మార్కెట్లో ఉన్న. వస్తే అయిపోతున్నా, ఆడే పెట్టుకుంటుంటిని. ఆ అప్ప ఏమో డ్యూటీ ఉంది అని చెప్పినాడంట. మీ అన్నకి ఫోన్ చేసి చెప్పినాడు. ఇంకా నేను వస్తుంది. ఏమైనా చేసుకున్నావా లేదా తినేకన్నా? నువ్వు ఊరికే ఉండు, నీకేం తెలుస్తుంది? ఒకటే ఉండేదాన్ని కాదు, పెట్టేదాన్ని కాదు. నా బాడుకో చూస్తే అట్లా ఏడ్చిపెట్టిపోయా దరిద్రం నా బాడుకో. నువ్వు కూడా అట్లా మాట్లాడతావు కదమ్మా. నీకన్నా అర్థం కాదమ్మా. కడుపుతో ఉన్నాను, ఒకటే ఉన్నాను ఇంట్లో అని. మళ్ళీ నీకు మళ్ళీ బొట్టు పెట్టి మరీ చెప్పుకుంటూ కూర్చోవాలంటే నాకు అయ్యలేదమ్మా. మీ కాలంలో ఒకరే ఉండాలని చెప్పి నాకు కూడా ఇట్లే ఒకరే ఉండాలా అనేటట్లు మాట్లాడతావు నువ్వు. ఏం చేసుకోవాలా? ఒకటే ఉన్నాను, ఒకదాన్ని ఏమన్నా చేసుకొని తినాలా నేను? ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే ఏమన్నా చేసుకొని ఎక్కి బాగుంటుంది. ఒకదాన్ని చేసుకొని తినాలంటే ఆడే కదా నాకు. పోనీ నీకేం కావాలో చెప్పదే చేసి పెడతాను. నాకా ఇప్పుడేమొద్దు నాకే. కడుపుతో ఉన్నావు, ఏమొద్దు అంటావు కదే. ఏమో ఒకటి చెప్పు, చేసుకొని వస్తాను. నాకేమొద్దులే, నాకు ఇప్పుడేమొద్దు. నాకేం బేజారు వస్తుంది. నాకేం అట్లా బయటన్నా పోదాం రా. మబ్బులానే ఆడుంటావు, బయటకన్నా పోదాం రా. సర్లేపా. ఏమో బయటికని చెప్పి అక్కోళ్ళ ఇంటికాడకు తీసుకుని వస్తుంది. అదేం లేదు, నిన్ను చూడాలా అంటున్నా. కడుపుతో ఉన్నావు కదా, ఇంక అందుకే నిన్ను ఈడే కదా ఇల్లు అని చెప్పి పిలుచుకొని వచ్చినాను అంతే. ఇప్పుడు అవసరమా మా అక్క దగ్గరకు వచ్చేది? నువ్వు అంత చిత్రం చేసుకుంటూ కూర్చుంటావు. నా బాధ నాకేంటంటే, ఇప్పుడు అక్క దగ్గరకు మళ్ళీ పిలుచుకొని వచ్చి ఇప్పుడు ఆయమ్మ ఒక రామాయణం చేస్తుంది. ఇంకొక అర్ధగంట తీస్తుంది, ఇంకా రాగాలు తీసి పంపిస్తుంది. నేనమ్మ జీవితము నాది ఏమి ఇంత రంగ చెడిపోయింది. అంతా మీ నుంచే చూడు చేసిందంట. ఏం మాట్లాడతావులే, ఏ లోపలికి పద. నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి గొనుక్కుంటూ వస్తూనే ఉంటావేమి? ఏం మనిషి నువ్వు? నాకు ఒకటి అర్థమే కాదు. చేసుకున్నప్పటి నుంచి ఒకటే గోళ్ళు చూడు నీది. కూర్చో, ఆడ మంచం మీద కూర్చో, అక్క వస్తుంది ఇప్పుడు. ఏమ్మా, ఏం చేస్తావు? వచ్చింతసేపు అయింది, మాట్లాడు. ఏమత్తా, ఎప్పుడు వస్తుంది? పారా కూర్చుందిరా. ఇప్పుడే వస్తేనేరా. ఎప్పుడే వస్తాను అల్లుడు? ఏం లేదు, గంగని చూడాలంటుంటేను ఇంకా పిలుచుకొని వస్తుంది. ఇంకా ఏం చేస్తుందమ్మా అమ్మ? ఇంతసేపు అయినా రానే రాదు మా తల్లి, బయటికే రాదు. ఏమైనా అంటే మళ్ళీ మా మీద కోపాలు మాత్రం బాగా పడుతుంది.
పిలుచుకురా పప్ప, ఈ పిల్ల పాపం గడుపుతుంది, ఏమైనా పెడతాదేమో అని నేను పిలుచుకొని వస్తే ఇంతవరకు రాదే బయటికి. అయ్యో ఏమత్త అట్లా అంటావు, వాడ వంట పనిలో ఉంది అయ్యమ్మ, దానికి ఇన్ని మాటలు మాట్లాడతావే. పిల్లోళ్ళు బయటికి పోయినారు, లేకపోతే ఆ పిల్లోళ్ళతోనన్నా పిల్లోళ్ళనన్నా బయటకు పంపిస్తుంటే మాట్లాడించేకి. ఆ పిల్లోళ్ళు కూడా లేరు, బయటికి పోయినారు. ఏమైనా తింటివా లేదమ్మా గంగా? మామ లేదు మామ, తినాలా. ఏం చేసినారు మీరు? మేమేం చేస్తానమ్మా, నూకులు అన్నము టమాటో కూర. యాదో ఒకట్లే బావా, కడుపుకి తింటే చాలైంది అక్కడ, ఇది అది అనుకోకున్నట్లా. అంతేలే, ఇంకా ఇది అది అనుకుంటూ కూర్చుంటే ఏది పోతుందమ్మా కడుపులోకి. సరేలే, నాకు పనికి పోతాను. నైట్ డ్యూటీ పడింది ఈరోజు కూడా, నాకు కూడా పోయిస్తాను ఇంకా. ఏం పని చేస్తావు బాబా నువ్వు, నీకు కూడా నైట్ డ్యూటీ అంటావు? ఇంకేం పని అమ్మా, అమాల పని. ఇంకా నైట్లో రాత్రికి వస్తాయంట లారీలు, మొయ్యాల కదా మూట్లు. ఎన్ని గంటలకు వస్తాయో ఏమో అని ముందే పోతాను నేను. అవునా, సర్లే సర్లే బాబా, పోయి రాకండి. సర్లే అల్లుడు, జాగ్రత్తగా పోండి. సరే. రాయే రా రాధా, రా జల్దీ రాయే రా రాధా, జల్దీ రాయే. ఎంతసేపు అని కూర్చోబెట్టుకుంటావు చూడు మనుషుల్ని. కాదమ్మా, వచ్చేంత వరకన్నా తడువు లేదు కదా మనకి, అరుసుకుంటూ కూర్చుంటావు. అవునులే, ఎంతైనా నీ చిన్న బిడ్డ ఎర్రగా బుర్రగా ఉంటుంది కాబట్టి దానిపైన ప్రేమ నీకు. నేను నల్లుకుంటాను కాబట్టి నన్ను ఎత్తిపారేస్తుంటావు. ఏమ్మా కొంచెమన్నా తెలివి లేకుండా ఉన్నట్లున్నావు. ఆ అప్పు వచ్చినాడు, నా మొగుడు ఎదురుగా ఏమన్నా పెట్టండి అట్లా ఎట్లా మాట్లాడుతావు. ఏమనుకోడేమి నా మొగుడు? ఆ అప్ప ఏమనుకుంటాలే, పాపం మంచోడు కానీ నువ్వు అట్లా చేస్తావు. మొగులు మంచోళ్ళకి మంచిగా ఉంటుంది బుద్ధి, ఏం అట్లా చేస్తావు నువ్వు? అందుకే చెప్పింది నేను అక్కల ఇంటికి రానమ్మా అని. నువ్వు చూస్తే ఊరికే తిప్పుతుంటావు మనుషుల్ని, ఇంట్లో ఎవరు లేదని నాకు ఈ గతి. అదేనమ్మా, నా మొగుడనే వాడు సరిగా ఉంటే ఇంట్లో అవును కడుపుతా ఉండే పిల్ల దగ్గర ఉంటే బాగుంటుందంటే నాకు ఇట్లా గతి వస్తుండలేదు. నువ్వు ఇంకా చూడు, నువ్వు నోరు మూసుకొని ఉండు. నేనేమో పెద్ద మాట మాట్లాడినట్లు మాట్లాడతావు. ఏం అట్లా చేస్తారు మీరు ఇద్దరు, అట్లా కలిసి ఇద్దరు తోడుదొంగలు ఒకటే కదా. ఏమక్క అట్లా అంటావు, తోడు దొంగలు గీడు దొంగలని? మేమే తోడు దొంగలేం కీడు దొంగలేం లేవు. పో కాఫీ అయినా ఏమైనా పట్టుకురాపో. కాఫీ గీఫీ ఏం చేయలేదమ్మో, టీ చేసినా చూడు, తీసుకురా అంటే తీసుకొని వస్తాను. అట్లా బరుబులు మిక్స్చర్ తీసుకురా అంటే వేసుకొస్తాను. ఇంకా ఆ పిల్లకి పెట్టు. కడుపుతుంది, అది స్వీట్ పెట్టాలా ఫస్ట్. నువ్వు కారం పెడతానంటావు. కారం తెచ్చి నోట్లో కుక్కుతున్నాయి ఇప్పుడు నీకు. బరువులు మిక్చర్ ఉన్నాయని చెప్పినాను. అయ్యా కొత్త అడవిడి తిన్నట్లున్నావు కదమ్మా నువ్వు. నీ అమ్మ, ఏం మాట్లాడతావే నువ్వు? లూజ్ విడిచినానని చెప్పేసి మా మీద నెత్తి మీద ఎక్కి మీరాలు మాత్రం నూరుతారు చూడు మీరు. మీరిద్దరు ఇట్లా కొట్లాడుకుంటుంటారా? నా కడుపులోకి ఏమన్నా వేస్తారా? తెస్తా. కాదే మీ చెల్లెలకి ఒకటే తెచ్చిస్తుంది బరువులు, మళ్ళీ నాకి. నువ్వు తిండిపోతావన్నా కాకపోతే చూడమ్మా నువ్వు. ఆ పిల్ల ఏదో కడుపుతో ఉందని చెప్పి ఫస్ట్ ఇచ్చినాను, ఇచ్చేంత వరకు కూడా పుసాతి లేదు. ఏం కుళ్ళుకొని సస్తావో ఏమమ్మా నువ్వు, నాకు ఒకటి అర్థమే కాదు. నాకు ఇంత కుళ్ళుకొని సచ్చే బదులు ఏం మాట్లాడాలమ్మా నీకు నేను అసలు? అంత కుళ్ళుకోవద్దమ్మా, నీకు ఏం బాగా జరగదు, బాగా చెప్తున్నాను. ఏమంటేనే ఇప్పుడు నీకు అట్లా మాట్లాడతావు, ఉత్త పనికరాకులు. మళ్ళీ నాకు ఇంకా మంచి మాటలు రావు. బాగా వచ్చినానులే నీ ఇంటికి వచ్చిన దానికి ఎంత అవతారం చేస్తావు. రాకపోతే పోలేసి ఊరికి ఏం దిక్కు సతాయిస్తావు. బాగా దొంపకూర ఎక్కువైంది నీకు. అవునులే అమ్మ, మీ ఇంట్లో కూర్చొని తింటున్నాను చూడండి, దొంపకూర ఎక్కువైంది నాకు. అబ్బా, ఇంత చదివి ఇంత సాకి పెద్దోడు చేస్తే నేను, వాడు పనికి రాకుండా మంచి కొడుకు, చచ్చిపోయేవాడు. నా కొడుకు మీ అందరినీ నన్ను ఎత్తి మీద వేసి చచ్చిపోయేవాడు. అట్లా నా కొడుకుని పక్కన పెట్టి కనీసం చచ్చిపోయినాడని నేను ఇంతవరకు పెంచి పెద్ద చేసిన చూడు. అందుకే అమ్మ నాకు ఇద్దరు ముప్పొక్కురు నాకు. మీ అట్లా వాళ్ళని అందుకే బాగా చేసి మీరు వాళ్ళు ఊరుతున్నారు నాకు. చూడమ్మా, నువ్వు నాకు సెట్ కావు. ఎంతున్నా కూడా నువ్వు నీ రెండో కూతురికి సెట్ అయ్యేది నువ్వు. నువ్వేం మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా నీ రెండో కూతురుతో పెట్టుకుని నాతో పెట్టుకోవద్దు నువ్వు అసలు.
ఏమక్క అట్లా అంటావు? రెండో కూతురు అని నువ్వు కూతురు కాదా? నువ్వేమన్నా బయట నుంచి తెచ్చుకొని సాక్కున్నారా నేనేమన్నా? చూడు మళ్ళీ నిన్నొక రీతి నన్నొక రీతి చూస్తుంది ఎప్పుడన్నా చూడు ఈ అమ్మ అంతే. అందుకే నాకు సరిపోదు ఈ అమ్మ అంటే. చేసే అవతారాలు మీ ఇద్దరికి సెట్ అయ్యేది, నాకు మాత్రం సెట్టే కాదు మీరు. ఫస్ట్ ఈ అమ్మ చేస్తారంతా బయటికి పిలుచుకుపోతారా అని చెప్పి నీ ఇంటికి తీసుకొచ్చి ఇంత రామాయణం మాకు అసలు.